హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాక్లెట్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2-3 స్పూన్లు విప్పింగ్ క్రీమ్ వేసుకుని ఆ క్రీమ్ని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా క్రీమ్ అనేది ఎంత బాగా రెడీ అయిందో. ఇలా రెడీ అయిన క్రీమ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కేక్ కుక్ అయ్యేంత వరకు కూడా మనం రెడీ చేసుకున్న క్రీమ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక ఎగ్ వేసుకుని ఎగ్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్లో ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని బాగా కలిసే వరకు బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న షుగర్ని కూడా 2 స్పూన్లు షుగర్ పౌడర్ని కూడా వేసుకుని బాగా కలిసే వరకు బీట్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జల్లెడ పెట్టుకుని ఇంకొంచెం షుగర్ వేసుకుని అందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్స్ కోకో పౌడర్, వేసుకుని జల్లించుకుంటూ బ్యాటర్లో వేసేసుకోవాలి. అలా వేసుకున్న బ్యాటర్లో ఒక కప్ మైదా కూడా వేసుకుని చల్లించుకుంటూ ఆ బ్యాటర్లో వేసేసేయాలి. తర్వాత మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ కలిపిన బ్యాటర్లో 1 స్పూన్ మిల్క్, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత బ్యాటర్ అంతా కూడా ఒక బౌల్లో పేపర్ వేసుకుని బ్యాటర్ అంతా కూడా అందులో వేసేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో ఫ్లఫీగా ఉండి చాక్లెట్ కేక్ రెడీ. ఆ తర్వాత క్రీమ్ వేసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.